నచ్చింది నచ్చిందిలే అక్క పాలు అమ్మకిచ్చారా? అలాగే. అక్క లోపల అమ్మ లేదు. లేకపోవడం ఏంట్రా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అమ్మా 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 ఏమైందక్క? ఎందుకు కంగారుగా ఉన్నావు? అమ్మ కనిపించడం లేదే. కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్తుందక్క? ఒకవేళ గుడికెళ్ళిందేమో, వస్తుందిలే. వీధిలోకి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది. అలాంటిది గుడికి వెళ్తే నాకు చెప్పకుండా ఎందుకుంటుంది? ఎందుకక్క దారిని పోయే వాళ్ళ గురించి ఆలోచిస్తావు? ఏ దిక్కు లేదని నువ్వే చెప్పావుగా. మనతో ఉండాలి అనుకుంటే వస్తుంది, లేదంటే పోతుంది. వదిలేయ్. రేయ్, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? రాత్రి నాతో ఎలా మాట్లాడిందో తెలిస్తే నువ్వే ఆవిడ పళ్ళు రాలగొట్టేదానివి. నేను నిన్ను డబ్బులు అడిగానని బయటకొచ్చి నాకే నీతులు చెప్పబోయింది. అక్కని బాధ పెట్టకు, అమ్మలాగా చెప్తున్నాను అని నన్ను కన్నతల్లిలాగా ఓవర్ యాక్షన్ చేసిందిలే. అప్పుడే స్ట్రాంగ్గా చెప్పాను, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, లేదంటే మర్యాదగా ఉండదు అని. గతి లేకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేనట్టుంది. అందుకే ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయినట్టుంది. నువ్విలా మాట్లాడావని అమ్మ నాకు చెప్పుంటే ఈ దెబ్బ రాత్రే నీకు పడుండేది. ఎలా పిలవాలో తెలియక అమ్మ అని పిలవమనలేదు. ఆవిడ మనకి అమ్మ లాంటిది కాబట్టి అలా పిలవమని చెప్పాను. అమ్మనే అనేంత పెద్దవాడివయ్యావా నువ్వు? అది కాదు. రేయ్ నోర్మోయ్, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాబట్టి అమ్మని తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదక్క. అన్నయ్య ఎలా వెతుకుతాడు? ఈ బుద్ధి మాట అనే ముందు ఉండాలి. ఎలా వెళ్తాడో ఎలా తీసుకొస్తాడో నాకు తెలీదు. అమ్మని తీసుకొస్తేనే మళ్ళీ నేను వీడితో మాట్లాడేది. లేదు అంటే అమ్మతో పాటు నేను పోయాననుకో. అక్క అంత మాట అనకక్క. నీ కోపాన్ని నేను భరించలేను. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అమ్మని నేను తీసుకొస్తానక్క, నేను తీసుకొస్తాను. ఏం చేస్తున్నావమ్మా? గేమ్ ఆడుతున్నా తాతి. ఆడుకో ఆడుకో ఆడుకో. కూర్చోండి, త్వరగా వడ్డిస్తాను. శామ్ తిందా? ఆ, మీ మనవరాలికి నా చేతి వంటలు నచ్చడం లేదట. ఎవరినైనా చెఫ్ని పెట్టండి, వాడు వండుతాడు. అంటే నా బంగారు తల్లి ఇంకా అన్నం తినలేదా? చెప్పాను కదా తినను అంటుందని. తిన్నంటే వదిలేస్తావా పూర్ణ? మరేం చేయను? చంకనెత్తుకొని చందమామని చూపిస్తూ తినిపించాలా? ఎత్తుకుని తినిపించక్కర్లేదు, వెళ్ళి తినిపిస్తే సరిపోతుంది. ఇంకా గోరుముద్దలు పెట్టడానికి అదేం చిన్నపిల్ల కాదు, పెళ్లిడికొచ్చిన పిల్ల. అది ఎంత పెద్దదైనా నా కంటికి చిన్నపిల్లలాగే కనిపిస్తుంది.
ఏంటి తల్లి ఇంకా అన్నం తినలేదంట? పో తాతి. నాని ఎప్పుడు ఒకే వంటలు చేస్తుంది. ఒక మంచి షెఫ్ని పెట్టొచ్చు కదా, రకరకాల వంటలు చేస్తాడు. అరే తల్లి, నువ్వు అడిగితే కాదు అనేదేముంది, కానీ అంతవరకు నువ్వు ఆకలితో ఉంటే ఎలాగమ్మా? తినాలి తినాలి. నేను తీసుకొస్తాను కదా మంచి షెఫ్ని. తినాలి. తిను 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 తిను, కొంచెం తినాలమ్మా, కొంచెం కొంచెం నా కోసం కొంచెం తినాలి ప్లీజ్, కొంచెం అమ్మా. వెరీ గుడ్. ఇదిగో కొంచెం కొంచెం అమ్మా, కొంచెం కొంచెం, వద్దు. ఈ కొంచెమే తినమ్మా. ఇంకొక ముద్ద. తాతి తినాలనిపించట్లేదు. కొంచెం ఇదొక్కటే. నువ్వంటూ లేక తినాలి తినాలి. ఇదే లాస్ట్. ఓకే ఓకే తిను. ఇచ్చావే జన్మ నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నా కోసం ఇది కొంచెం తినాలి, కొంచెం అమ్మా. ఇది 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 కొంచెం తిను, కొంచెం కొంచెం అమ్మా తాతి ప్లీజ్. వద్దు తాతి, నాకు ఇంకా చాలు ప్లీజ్. మనసంతా ఇది తిను, కొంచెం తిను. ఓ హాయి నువ్వమ్మ, ఇక్కడ చూడు, కొంచెమే ఉంది. ఈ కొంచెం తినాలి. ప్లీజ్ అమ్మా. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే Good నాలో girl. ప్రాణంలా ఉందా. 1 సెకండ్. వాటర్ తాగు. కన్నావు ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. శామ్, ఇదిగో ఈ కొంచెం తింటే సరిపోతుంది. అమ్మా సీత, మీరున్నా దీన్ని ఇంత ముద్దు చేసేవారు కారమ్మా. తినమ్మా, ఈ కొంచెం ఉంది కదా, తిను తిను ప్లీజ్ ప్లీజ్ వద్దు తాతి, ప్లీజ్. చాలా పెడుతున్నావు. నా కళ్ళల్లో నా వెలుగుల్ని నింపి చీకట్లో ఈ రోజు మిగిలావే అమ్మ, నన్ను కన్న తల్లి నాయువిచ్చి నిన్నే నిన్నే బ్రతికించుకుంటానే. మేము అమ్మ అని పిలిచినంత మాత్రాన నువ్వు అమ్మవైపోవు. అక్క అలా పిలవమంది కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నిన్ను అమ్మ అని పిలుస్తున్నాను. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. మాకు సలహాలు ఇవ్వడానికి నువ్వెంత, నీ బతుకెంత? నేను ముందు నుంచి రాణికి చెప్తూనే ఉన్నాను, నేను రానమ్మా అని. వినిపించుకోకుండా ఇంటికి తీసుకెళ్ళింది. ఈరోజు నా కన్న కొడుకే నువ్వు ఎవరు అని నన్ను అడిగాడు. అమ్మనని కూడా చూడకుండా ఎన్నో మాటలు అన్నాడు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకెవరున్నారని నేను ఆ ఇంట్లో ఉండాలి? ఆపండి ఆపండి. అయ్యో రండి వెళ్ళి చూద్దాం పది. అయ్యో ఏమైంది? ఇలా పడి ఏమైంది? అయ్యో ఆ వ్యానోడు అంత గట్టిగా గుద్దేసి వెళ్ళిపోయాడు. లేపండి, నెమ్మదిగా లేపండి. లేకమ్మా లేకు. అమ్మా పానంతో ఉంది, కొంచెం అంబులెన్స్ కు ఫోన్ చేయండి. యాక్సిడెంట్ కేసు అమ్మా, పోలీస్ స్టేషన్ చుట్టూ మనం తిరగాలి. అమ్మా 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 లేమ్మా, లేకమ్మా, లేమ్మా, లేమ్మా, చూడమ్మా, ఏం జరిగింది? లేమ్మా, లేమా అమ్మా లేమ్మా, చూడమ్మా, ఇటు చూడమ్మా. లేకమ్మా, కళ్ళు తెరమ్మా. అమ్మా లేకమ్మా, లేకమ్మా. అమ్మా అమ్మా. ఏమైంది? ఎవరో ఆడమని చూడమ్మా. వ్యానోడు గుద్దేసి వెళ్ళిపోయాడు. రతమా 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 ఈవిడ మీకు తెలుసా? తెలుసు తెలుసు, చూస్తారండి ఇంకా
హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. లేపండి నెమ్మదిగా, లేపండి లేపండి. నెమ్మదిగా లేపండి. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. డాక్టర్ డాక్టర్ ఏమైంది? ఈ యాక్సిడెంట్ కేసు డాక్టర్. తలకి దెబ్బ తగిలింది, స్పృహలో లేదు. కొంచెం జాగ్రత్తగా చూడండి, పాపం పేదవాళ్ళు. ఈవిడ మీకేమవుతారు? నాకు తెలిసినవాడే డాక్టర్, మంచి మనిషి. కంప్లైంట్ ఫైల్ చేశారా? నేను హెడ్ కానిస్టేబుల్ని డాక్టర్. ఆ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ప్లీజ్ ముందు ట్రీట్మెంట్ చేయండి. సిస్టర్, ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. బింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం, కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా, రేగి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా, కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఎలా ఉంది డాక్టర్? తలకు దెబ్బ తగలడం వల్ల రక్తం బాగా పోయింది. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. ఎక్కించండి డాక్టర్, కావాలంటే నేను ఇస్తాను బ్లడ్. ఆవిడది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఏబిఓ. దాన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు. ఇది బ్లడ్ బ్యాంక్లో దొరకదు. ఆ గ్రూప్ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవాలి. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలి. మీరు ట్రై చేయండి, మేము కూడా ట్రై చేస్తాం. తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను. అసలు అమ్మ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? కనీసం నాకైనా ఒక మాట చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నిన్ను వెతికి తీసుకురమ్మని తమ్ముణ్ణి పంపించాను. వాడు కూడా ఇంతవరకు రాలేదు. నువ్వెక్కడున్నావో తెలియదు. వాడెక్కడ వెతుకుతున్నాడో అర్థం కావడం లేదు. బాబాయ్. అమ్మా రాణి, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను బాబాయ్. అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అమ్మని వెతకమని గోపిని పంపించాను. వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఏంటి బాబాయ్ మీరు చెప్పేది? అమ్మ హాస్పిటల్లో ఉండడం ఏంటి? అమ్మకేమైంది?
ఇప్పుడు ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే బ్లడ్ ఎక్కించాలట. నేను వస్తాను బాబాయ్, నేను ఇస్తాను రక్తం. ఆ అమ్మకేం కాకూడదు. మామూలు బ్లడ్ గ్రూప్ అయితే ఎలాగోలా సంపాదించొచ్చమ్మా. కానీ రత్తమ్మది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. అది దొరకడం చాలా కష్టం అంటున్నారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయడం బాబాయ్? ఆ అమ్మని ఎలా రక్షించుకోవాలి? నాదొక ఆలోచనమ్మా. గోపి రత్తమ్మ కొడుకే కాబట్టి అదే బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది. వెంటనే గోపిని తీసుకుని హాస్పిటల్కి రా, ఒకసారి చెక్ చేయిద్దాం. ఏ హాస్పిటల్ బాబాయ్? సరే బాబాయ్, నేను వెంటనే వస్తాను. ఆ అమ్మ జాగ్రత్త. గోపి, అక్క, చాలా చోట్ల వెతికానక్క. అమ్మ జాడి ఎక్కడా కనిపించలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను క్షమించక్క. గోపి, అమ్మ ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడుందక్క? అమ్మకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉందంట. బాబాయ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావు. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక నిమిషం ఉండు. సరే రా గోపి. డాక్టర్, బ్లడ్ డోనర్ దొరికాడా? ఒక అతన్ని రమ్మన్నాను డాక్టర్. ఆ అబ్బాయిది కూడా అదే గ్రూప్ అయి ఉంటుంది. వస్తున్నారు, చూడండి. త్వరగా వస్తే మంచిది. ఆవిడకి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించకపోతే చాలా కాంప్లికేట్ అవుతుంది. బాబాయ్, అమ్మా రాణి, వచ్చేసారా? బాబు గోపి, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబీఓ బాబాయ్. బతికించావు బాబు. డాక్టర్, డాక్టర్! అమ్మా రాణి, ఇంకేం భయం లేదమ్మా. గోపిది అదే బ్లడ్ గ్రూప్ కదా, రత్తమ్మకి ఏమీ కాదు. వచ్చారా? ఈ అబ్బాయి గోపి, తనే బ్లడ్ డోనర్. మీ బ్లడ్ గ్రూప్? ఏబీఓ. బ్లడ్ ఇవ్వడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు డాక్టర్. స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివి ఏం లేవు కదా? అలాంటి అలవాట్లు ఏమీ లేవు డాక్టర్. లోపలికి రండి. వెళ్ళరా. రండి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా, కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ భారతి.
రాణి టిఫిన్ తీసుకో అమ్మా. అయ్యో మీరెందుకు తెచ్చారు బాబాయ్? గోపియో వర్షో తెచ్చేవారు కదా. పర్లేదులే అమ్మా, నేను ఎలాగో స్టేషన్కి వెళ్తున్నాను కదా అని తీసుకొచ్చాను. ఎలా ఉందమ్మా? ప్రమాదమేం లేదన్నారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తానన్నారు. చాలా థ్యాంక్స్ బాబాయ్. సమయానికి మీరు చూసి కాపాడారు కాబట్టే అమ్మ ప్రాణం నిలబడింది. నిజానికి రత్తమ్మ బతికింది నా వల్ల కాదు, తన కొడుకు వల్లే. నిన్న రక్తం ఎక్కించకపోతే ఆవిడ ప్రాణాల్ని కాపాడడం కష్టమని డాక్టర్ చెప్పారు. గోపీకి రత్తమ్మ జన్మనిస్తే గోపి రత్తమ్మకి ప్రాణం పోశాడు. తల్లి కొడుకుల బంధం ఎంత గొప్పగుందో చూశావా? అవును బాబాయ్. అమ్మ మాట ప్రకారం గోపికి అమ్మ అని నిజం చెప్పకపోయినా పేగు బంధం ఎక్కడికి పోతుంది? ఆ రక్తం ఎక్కడికి పోతుంది? ఇంకా ఈ నిజం దాచడంలో అర్థమే ఉందమ్మా. గోపీకి నిజం చెప్పేయొచ్చు కదా, అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు. నిన్నే చెప్పాలని నాకు అనిపించింది బాబాయ్, కానీ అమ్మకి మాట ఇచ్చానని చెప్పలేదు. అక్క అక్క, ఏంట్రా నీ గోలా? గోల కాదక్క, సాంబార్లో బల్లి ఎవరేశారో తెలిసిపోయిందక్క. ఎవరంజీ? సమంత. సమంతనా? అవును, సమంతనే సాంబార్లో బల్లి వేసింది. వర్ష తగ్గుతొస్తుందన్నా. రోజంతా మాస్క్లో ఉండడం వల్ల ఇప్పటివరకు తన ముఖమే చూడలేదు. ఒక్కసారి తన ముఖం చూడాలనిపిస్తుందన్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.